పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగిత్యాల జగడం కాంగ్రెస్ కు ఫీవర్. జీవన్రెడ్డి తన అభ్యర్థులను ఎన్నికలకి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించి కాంగ్రెస్ షాక్. పెద్దాయన పైన వేటు తప్పదా? మాజీ మంత్రి జీవన్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేటట్లు కనబడుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులను రంగంలోకి దింపారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించి పెద్దాయన గడప గడపకు తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి దడ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ వర్గానికి 30 మందికి, జీవన్రెడ్డికి చెందిన వర్గానికి 20 మందికి బీఫారాలు అందజేసింది. అయితే అందుకు జీవన్రెడ్డి ససేమిరా అంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన సంజీవ్ కుమార్ నువ్వు పార్టీలో చేర్చుకున్న నాటి నుంచి ఆయన నిరసనను వివిధ సందర్భాల్లో తెలియజేస్తూనే ఉన్నారు. అయినా రాష్ట్ర నాయకత్వం మాత్రం జీవన్రెడ్డిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జగిత్యాల నియోజకవర్గంలో ఒక రకంగా జీవన్రెడ్డికి సానుభూతి పెరిగినట్లే కనిపిస్తుంది. ఆయన తన వర్గాన్ని నిలబెట్టుకునేందుకు తన వంతు ప్రయత్నంగా స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దించారు. దీంతో అక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు జీవన్రెడ్డి వర్గం వారు కూడా ఎన్నికల్లో పోటీ పడుతుండటంతో పోటీ తీవ్రంగానే ఉంది. దీంతో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులకు జీవన్రెడ్డి జ్వరం పట్టుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కొందరు జీవన్రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ నాయకత్వం జీవన్రెడ్డిపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తప్పు చేసింది పార్టీ నాయకత్వం. అక్కడ వేరే పార్టీ నుంచి గెలుపొందిన వారికి అందలమెక్కించి గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన జీవన్రెడ్డి లాంటి వారికి అన్యాయం జరుగుతుండాలని రాష్ట్రంలోని ప్రతినేత మనసులో కూడా మదనపడుతున్నారు. కానీ నాయకత్వం మాత్రం జీవన్రెడ్డి పోకడను నచ్చడం లేదంటున్నారు. కానీ పెద్దాయన మాత్రం తన వర్గానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకొని అంటున్నారు. మొత్తం మీద జగిత్యాల జగడం కాంగ్రెస్ కు ఫీవర్ తెచ్చినట్లయింది. అయితే చర్యలు తీసుకోవాలా లేదా అన్నది నాయకత్వం ఇంకా ఇటు తేల్చుకోలేకపోతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.